సాయి సచ్చరిత ఎంత మనకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తుందంటే, నేను చెప్తున్నాను, శ్రీ సాయి సచ్చరిత, సాయిబాబా అనేటువంటి తోడు లేకపోతే, నాకు తెలిసి కరోనా తర్వాత కొన్ని వేల మంది ప్రాణాలు బలవన్మరణానికి గురయ్యేది. కరోనా తర్వాత చాలా కుటుంబాలు అతలాకుతలమయ్యాయి, కుటుంబ పెద్దలను పోగొట్టుకున్నాయి, ఆసరా అవుతున్నటువంటి కొడుకులు చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. చాలామందికి సచ్చరితలో ఉన్నటువంటి ఒక్క కథ కొన్ని లక్షల ప్రాణాలను నిలబెట్టింది తెలుసమ్మా. అంబడేకర్ కథ. అంబడేకరు ఉద్యోగం చేస్తాడు, ఉద్యోగం పోతుంది, వ్యాపారం చేస్తాడు, వ్యాపారం పోతుంది. పోయితే ప్రతిసారి వచ్చినప్పుడు బాబా చెప్తాడు, అరే మంచి రోజులు వస్తాయి అని చెప్తాడు. కానీ సహనం కోల్పోతాడు అంబడేకర్. కోల్పోయి ఒక నిర్ణయం తీసుకొని కుటుంబంతో సహా షిరిడీకి వస్తాడు. ఇక నా చావు సద్గురు పాదాల వద్దనే, ఇక నేను ఆత్మహత్య చేసుకోవాల్సిన నా జీవితాన్ని నేను లీడ్ చెయ్యను అని అంటాడు. వచ్చి సాటేవాడ ముందు ఉన్నటువంటి బావి దగ్గర కూర్చొని సిద్ధంగా ఉంటాడు, అందరూ పడుకున్న తర్వాత దాన్ని దుంకి చావాలని. అప్పుడు సగనమేర్ నాయకు అక్కల్కోట్ మహారాజు యొక్క చరిత్రను తీసుకొచ్చి ఇస్తాడు. ఇస్తే పేజీ తీయగానే ఒక లీల వస్తుంది. ఆ లీల ఏంటంటే, అక్కల్కోట మహారాజు భక్తుడు బావిలో దూకి చనిపోబోతుంటే అక్కల్కోట మహారాజు అతను రక్షించి పైకి కూర్చోబెట్టి చెప్తాడు, ఒరే ఈ జన్మలో అనుభవించాల్సినటువంటి కర్మలు ఈ జన్మలోనే నువ్వు అనుభవించాలి, మరలా వీటిని వాయిదా వేసుకుంటే మరుసటి జన్మలో కూడా అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ జన్మను పరిపూర్ణంగా నువ్వు అనుభవించి మరు జన్మలో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపు అనేటువంటి బోధ, అక్కల్కోట మహారాజు బోధ అందులో ఉంటుంది. అది చదివినటువంటి అంబడేకరు తన బలవన్మరణాన్ని వాయిదా వేసుకుంటాడు. తెల్లారి బాబా దగ్గరికి పోతే బాబా ఆశీర్వదించి జ్యోతిష్యానికి సంబంధించినటువంటి ఒక గ్రంథాన్ని ఇస్తాడు. సద్గురువు ఇచ్చినటువంటి గ్రంథం అత్యంత శక్తివంతమైంది. వారి నుంచి మనం ఏదైనా పొందామనుకోండి, అది అత్యంత శక్తివంతమైంది, నీ జీవితాన్ని మార్చేస్తుంది. అట్లా అతను ఆ గ్రంథాన్ని బాగా చదివి అవపోసన పట్టుకొని జ్యోతిష్య విద్యలో ప్రావీణ్యాన్ని సంపాదించి పూణేలో గొప్ప జ్యోతిష్యుడిగా పేరు పొందుతాడు. పోయిన ఆస్తుల్ని మళ్ళీ తిరిగి కొంటాడు, జీవితాన్ని అద్భుతంగా ముందుకు సాగిస్తాడు. ఎప్పుడైతే మన జీవితాలు దిక్కుతోచినటువంటి స్థితిలో ఉంటాయో ఆ టైంలో బాబా ఖచ్చితంగా పరిష్కార మార్గాన్ని చూపడతారనేటువంటి స్థైర్యం మనకుంటే డిప్రెషన్కి లోనుగాము, బలవన్ మరణాలకు కూడా మనం పాలుపడము. సచ్చరిత నాకు తెలిసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది ప్రాణాలు నిలబెట్టి ఉంటుంది కేవలం ఈ ఒక్క లీల. అంతేకాదు చాలామంది చిన్న రోగం రాగానే, శరీర అవస్థ రాగానే, ఎందుకు భగవంతుడా నాకు ఈ బాధ తీసుకెళ్ళిపోరాదు, బాబా నన్ను తీసుకెళ్ళిపో తొందరగా అని అడుగుతాం. కానీ నీ బాధను నేను, ఆ కర్మను ఎంత సునాయాసంగా నేను అనుభవింపజేస్తాను చూడు అనేటువంటి అద్భుతమైనటువంటి ఒక్క లీల సచ్చరితలో మనం గుర్తుపెట్టుకుంటే, సచ్చరితలో ఉన్నటువంటి లీలలు మనం చదివేది మన కోరికల కోసం కాదమ్మా, అవి గుర్తుపెట్టుకొని మన జీవితంలో అటువంటి కష్టం వచ్చినప్పుడు బాబా మనకు తోడవుతాడు, ఆసరవుతాడు అనేటువంటి ధైర్యం కోసం మీరు శ్రీ సాయి సచ్చరితను చదవండి. సచ్చరితను చదివేటువంటి కోణం తప్పకుండా మారాలి. కోరికల కోసం కాదు సచ్చరిత కోణం. మన జీవితంలో ఆయా సందర్భాల్లో వచ్చేటువంటి కష్టాలను మనం ఏ విధంగా దాటుతామనేటువంటి ఆత్మస్థైర్యాన్ని నింపుకోవడానికి సచ్చరిత అవసరం. పిల్లైకి నారికురుపు అవుతుందమ్మా, డాక్టర్ పిల్లై నారికురుపు అయితే విపరీతమైనటువంటి నొప్పి లేస్తూ ఉంటుంది. ఆ పురుగుల బాధ మామూలుగా ఉండదు. బాబా దగ్గరికి వెళ్ళి చెప్పమంటారు, బాబా నేను బాధను భరించలేను, దీన్ని మరికొన్ని జన్మలకు వాయిదా వెయ్యి అని చెప్పి బాబాని అడుగుమని చెప్పి మనిషిని పంపిస్తారు. పంపిస్తే బాబా ఏమంటారో తెలుసా, నేను ఇక్కడ ఉన్నది ఎందుకు, పిల్లైని తీసుకురండి, కలిసి బాధను అనుభవిద్దామని చెప్పండి అన్నారు. ఏం చెప్పారు? కలిసి బాధను అనుభవిద్దాము. ఏమవుతుంది, పిల్లే వస్తే కాకి వచ్చి ఇప్పుడు నీ పుండును పొడుస్తుంది అంటాడు. బాబా కాకి అని పిలుచుకునేటువంటి అబ్దుల్లా వచ్చి కాలు మీద కాలేయగానే ఆ పుండు పగిలిపోయి నారికురుపులన్నీ పోతాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఈ కథలో బాబా అన్నటువంటి వాక్కు, మనం బాధను కలిసి అనుభవిద్దాం. మనం అనుకుంటాము మనకు మోకాల నొప్పి వచ్చిందో, లేకపోతే కడుపు నొప్పి వచ్చిందో, ఏదన్నా మీ ఆరోగ్యంలో ఇబ్బంది వచ్చినప్పుడు మీరు ఏమని ప్రార్థిస్తారు బాబాను? బాబా బాబా నా ఈ కష్టాన్ని త్వరగా తీర్చు,
ఈ కష్టాన్ని గట్టెక్కించు అని అడుగుతాం. అప్పుడు బాబా ఏం చేస్తాడో తెలుసా, నీ బాధను ఆయన పంచుకుంటాడు. కాకపోతే కొడుకు విషయంలో తల్లి పోయి గాబరా పడుతుంది. బాబా నా కొడుకు ప్లేగ్ పొక్కులు వచ్చాయి, వాడు చాలా చిన్నవాడు, ఎలా తట్టుకుంటాడు అని. బాబా కఫ్ని ఎత్తి చూపెడతాడు. అమ్మా ఇక్కడ కూడా ఉన్నాయి అని చెప్తే తల్లి అర్థం చేసుకుంటుంది, నా కొడుకు యొక్క ప్లేగ్ పొక్కుల బాధను బాబా తన శరీరం మీదకి తీసుకున్నారు. ఈ విధంగా భక్తుడి యొక్క బాధను, ప్రతి కష్టాన్ని కూడా ఆయన మనతో కలిసి అనుభవిస్తూ ఉంటారు. చాలామంది అడుగుతూ ఉంటారు, బాబా బాబా నా కష్టం ఇంకా ఎప్పుడు కరతేరుతుంది, నేను ఇంత దుఃఖంలో ఉన్నాను. మనం దుఃఖంలో ఉంటే ఆయన ఆనందంగా ఉంటాడా? ఆయన కూడా ఆనందంగా ఉండడు. ఆయన ఏం చేస్తాడంటే మార్గాలు వెతుకుతూ ఉంటాడు. బాబా ఎప్పుడూ కూడా మన కర్మలను సునాయాసంగా ఇలా తీసి అలా పక్కన పెట్టడు. ఏం చేస్తాడంటే మన కర్మలకు పరిష్కారాన్ని వెతుకుతూ ఉంటాడు. ఎంత త్వరగా నీ కర్మలను అనుభవింపజేసి దాంట్లో నుంచి బయటికి తీసుకురావాలని చెప్పి. మీరు చూడండి, బాబా భక్తులు చాలామంది చాలా కొద్ది సమయంలో ఆ కష్టాల నుంచి బయటపడుతూ ఉంటారు. వేరే వాళ్ళు కొన్ని సంవత్సరాలు అనుభవిస్తూ ఉంటారు. ఎందుకు? ఒకటే సూత్రం, మన బాధను బాబా కలిసి అనుభవిస్తూ ఉంటారు. రెండవది, నీ యొక్క కర్మను తీసేయడానికి ఆయన నీకు సులువైనటువంటి మార్గాలను నీకు చూపెడుతూ ఉంటాడు. ఒక అమ్మాయి భర్త చనిపోయిన తర్వాత నా జీవితం ఎందుకు, బాబా నన్ను మోసం చేశాడు, బాబా నాకు ఇవ్వదలుచుకుంటే మొదటనే మంచి వరుణ్ణి ఇస్తాడు కదా, ఇట్లా అల్పాయుష్కుణ్ణి ఇచ్చి ఎందుకు నన్ను బాధ పెడతారు అని చెప్పి బాబా మందిరానికి వెళ్ళడం మానేస్తుంది, ఎక్కడికి రావడం మానేస్తుంది. ఒకానొక రోజు వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటి ఒక ఆవిడ బ్రతిమిలాడి బాబా మందిరానికి తీసుకెళ్తే అక్కడ శపథం చేస్తుంది, బాబా చెడిపోయినటువంటి నా జీవితాన్ని నువ్వే బాగు చేయాలి, అట్లా అయితే నేను నీ దగ్గరికి వస్తానంటుంది. సరిగ్గా 8 మాసాల తర్వాత ఆ అమ్మాయికి బ్రహ్మాండమైనటువంటి సంబంధం వస్తుంది, పునర్వివాహం జరుగుతుంది, ఆనందంగా అమ్మాయి ఇప్పుడు. అంటే మొదటి సంబంధం నీ కర్మ అనుసారం, భర్త చనిపోవడం నీ కర్మ అనుసారమే. అవన్నీ తొలగిపోయిన తర్వాత అద్భుతమైనటువంటి జీవితాన్ని మళ్ళీ బాబా అందించారు. అదే కాకుండా చాలామంది ఈరోజు పరోపకారం అనేటువంటి విషయం వచ్చేసరికి చాలామందికి మనం చేసినటువంటిది ఒక రకరకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. ఇదే బాబా మందిరాలకు చాలామంది వస్తూ ఉంటారు. వచ్చి ప్రతి ఒక్కరూ కూడా మేము అన్నదాన సేవకు 5,000 రూపాయలు ఇస్తామంటారు. మందిరానికి వచ్చినటువంటి 90% మంది మా పేరు మీద అన్నదానం చేయండి, మా పేరు మీద అన్నదానం చేయండి అంటారు. బాబాకి ఇచ్చేటువంటి విషయంలో మనము కండిషన్ పెట్టకూడదనేటువంటి స్పృహ మనకు ఉండాలి. అన్నీ అన్నదానానికే ఖర్చు అయితే బాబా ఈ పవర్ జనరేట్ చేసుకుంటారా? బాబా సేవ చేసేటువంటి సేవకులు పూజారుల జీతాలు ఎవరు ఇస్తారు? కాబట్టి మనం ఇచ్చేటువంటి దాంట్లో కూడా కండిషనల్ దక్షిణలు ఉండకూడదు. దయచేసి బాబా సేవకు దీన్ని ఉపయోగించాలని చెప్పాలి తప్ప కండిషనల్ అన్నదానమే. ఒక్క అన్నదానంతో సరిపోతుందమ్మా. ఇంతకుముందు సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, ఇక్కడ ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులకు మేము మెరిట్ స్కాలర్షిప్స్ ఇస్తామని చెప్పి. అది సేవే కదమ్మా. ఒక తరం నిలబడుతుంది కదమ్మా, ఒక జనరేషన్ను మనం ఉద్ధరిస్తాం కదమ్మా. అది కదా బాబా చేయమన్నటువంటి సేవ. చాలామంది ఒక మూసలో ఉంటారు, బాబా గుళ్ళో అన్నదానం చేస్తే పుణ్యం వస్తుంది. ఒక్క అన్నదానం చేస్తేనే పుణ్యం రాదు, పరోపకారం చేస్తే పుణ్యం వస్తుంది. దాస్కన్ మహారాజు పోలీసు ఉద్యోగం వదిలిపెట్టి వచ్చిన తర్వాత బాబాని అడుగుతాడు, బాబా నిన్నటి దాకంటే పోలీసు ఉద్యోగము జీతం వచ్చింది, నా బతికేదో నేను బతికేవాడిని, రేపటి నుంచి నా బ్రతుకు ఎట్లా బాబా అని అడుగుతాడు. గను నీ జీవితం నాది, నేనంతా చూసుకుంటా అంటాడు. అటువంటి దాస్కన్ మహారాజు ఏం చేశాడో తెలుసా? దాస్కన్ మహారాజు మొదట తను బ్రతకడమే ఎలా వచ్చే చిన్న పెన్షన్ తోటి అనుకున్నాడు. కానీ బాబా ఏర్పాటు వేరే ఉంటుంది. పరోపకారం మనకు తెలియకుండానే చేయిస్తాడమ్మా. దాస్కన్ మహారాజు వచ్చినటువంటి రిటైర్ అయినటువంటి ఆ పెన్షన్ ఆ డబ్బులతోటి ఒక చిన్న భూమి కొనుక్కుంటాడు. అదేవిధంగా ప్రతి నెల కొంత పెన్షన్ వస్తుంది.
బాబా అతన్ని ఏ విధంగా తీర్చిదిద్దాడు. గను మనకు ఆడంబరాలొద్దు, కీర్తన చేసేటప్పుడు కోటు పేట ఇవన్నీ ఏమీ వద్దు, ఇది ఆడంబరంగా నువ్వు పంచ కట్టుకొని ఉత్తరీయంతో నువ్వు కీర్తన చేయని చెప్పాడు. ఎవరి దగ్గర రూపాయి ఆశించలేదు, ఎవరి దగ్గర నుంచి రూపాయి కీర్తనల ద్వారా వారు పొందలేదు. అయినా సరే వారి స్థితి అద్భుతంగా మారింది. దాస్కన్ మహారాజ్ కీర్తనలు చెప్పడానికి వెళ్తున్నప్పుడు రైల్వే స్టేషన్లలో అక్కడిక్కడ పిల్లలు కనిపించేవాళ్ళు. ఆ పిల్లల్ని చేరదీసి వాళ్లకు కూడా ఆ కీర్తన సాంప్రదాయంలో శిక్షణ ఇస్తూ తన వెంట పెట్టుకొని వెళ్ళి ఎంతోమందికి విద్యాబుద్ధులు చెప్పించింది. అంటే అవకాశం మన దగ్గరే ఉంటుంది, చేయాల్సినటువంటి అవకాశం, దాన్ని అందిపుచ్చుకోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. తన దగ్గరికి తల్లిదండ్రులు కోల్పోయి ఒక పిల్లవాడు అహ్మద్నగర్లో రోడ్డు మీద నిలబడి ఏడుస్తుంటాడు. తినడానికి తిండి లేదు, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వాడు. ఎవరో ఒక ఇంట్లో ఒక రొట్టె వేస్తే ఆ రొట్టెను కాకి తన చేతి నుంచి తన్నుకుంటూ వెళ్ళిపోయిందని చెప్పి ఆ రొట్టెను కూడా పడేసి ఉపాసం ఉండి వేడుస్తూ ఉంటే ఆ పిల్లవాడిని చేరదీసి తన సొంత కొడుకులా పెంచుకుంటాడు దాస్కన్ మహారాజ్. పెంచుకొని అతని చేతనే అనేక గ్రంథాలు దాస్కన్ మహారాజ్ చెప్తుంటే అనేక గ్రంథాలు రాశారు. ఆ పిల్లవాడే దామోదర్ అథేవాలే. అటువంటి ఎంతోమంది పిల్లల్ని దాస్కన్ మహారాజ్ తీర్చిదిద్దాడు. అంటే బాబా భక్తుల్లో ఉండాల్సినటువంటి ఒక సున్నితత్వం ఏమిటంటే, బాబా నిజానికి దైవమా గురువా ఇంకోట అనేటువంటి దాన్ని పక్కన పెడితే ఈరోజు మన హృదయ లోతుల్లోకి ఆయన వచ్చేసాడు. ఆయన ఎవరైనా కానీ మనం ఏమనుకుంటున్నాం, మనవారు. అందుకనే బాబా నేను ఫలానా అనేటువంటి డెఫినేషన్ ఎక్కడా ఇవ్వలేదు. ఈరోజు ఆయన ఒక దైవం మానస రూపంగా ఒక మానవుడిగా వచ్చాడు కాబట్టి ఈరోజు మనందరి హృదయాలకు దగ్గరగా కొంతమంది తాత అనుకుంటున్నారు, కొంతమంది నాయన అనుకుంటున్నారు, కొంతమంది తల్లి అనుకుంటున్నారు, కొంతమంది గురువు అనుకుంటున్నారు. ఎవరు ఏమనుకున్నా సరే వారి భావాలకు అనుగుణంగా అంత దగ్గరగా ఈరోజు బాబా మనకు వచ్చారు. బాబా దగ్గరికి వచ్చినటువంటి వారు మారనటువంటి వారు ఎవరు ఉండరు. ఎంతో మూల బుద్ధి ఉన్నటువంటి వాళ్ళను, ఎంతో చాలా స్టబల్గా ఉన్నటువంటి వాళ్ళని, ఏందయ్యా బాబాని నమ్మేది అన్నటువంటి వాళ్ళను కూడా మార్చేటువంటి శక్తి ఒక్క సద్గురువుకు మాత్రమే ఉంది. ఈరోజు నాతో సహా బాబాకు సంబంధించి అనేక రకాలైనటువంటి ప్రవచనాలు ప్రచారాలు చేసేటువంటి వాళ్ళందరినీ కూడా ఎవరిని లాగుతాడో తెలుసా? విశ్వాసం లేనటువంటి వాడినే లాగుతారు. ఈరోజు నేను కూడా మొదట బాబా పట్ల విశ్వాసం ఉన్నటువంటి వాడిని కాదు. ఒక్కసారి ఆయన రుచి చూసామో ఇంకా మనం వదలం. శ్రీ సాయి సచ్చేతలో ఒక మాట రాస్తారు హేమాడ్ పంతు, సద్గురువు చరణాల వద్ద సద్గురువు భక్తి ఎలా ఉండాలట అంటే, బెల్లం ముక్కను ముట్టుకున్నటువంటి చీమ తన తల తెగిపోతున్నా సరే ఆ బెల్లం ముక్కను వదలదట. ఆ విధంగా సద్గురువును ఆశ్రయించినటువంటి మనస్థితి కూడా అలానే మారాలి, 100% మారాలి. తల తెగి పడిపోయినా సరే సద్గురువుకు మించినటువంటి తోడు ఆశ్రయం నాకు లేదనేటువంటి నిశ్చయంతో మనం ఉండగలిగితే నిజంగా ఈరోజు చాలా అద్భుతం. సుబ్రహ్మణ్యం గారు మైదర్ రెడ్డి గారి గురించి చెప్పారు. అంటే నాకు అంతకుముందు తెలియదు ఆ విషయము. ఎంత అద్భుతమైనటువంటి బాబా సాంగత్యాన్ని వారు ఎలా పొందగలిగారనేటువంటిది ఒక్కసారి వచ్చిన తర్వాత బాబా సాంగత్యంలోకి. ఎందుకంటే సాధారణంగా రాష్ట్రానికి మంత్రిగా చేసి నియోజకవర్గానికి దాదాపు 2-3 టర్ములు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వారు ఒక ఉపన్యాసంలో కింద కూర్చొని వినడం అనేటువంటిది సద్గురువు వారికి నేర్పించినటువంటి గొప్ప విజ్ఞత వివేకం. అని సద్గురువు వద్దకు వచ్చినటువంటి వాళ్ళు ఎంత విజ్ఞత వివేకంతో ఉండాలనడానికి మనకు కొంతమంది ఇలాంటి వారిని మనకు నిదర్శనంగా చూపెడుతూ ఉంటారు. సద్గురువు వద్దకు వచ్చిన తర్వాత గర్వం పెరగకూడదు. ఎవరికైతే సద్గురువు వద్దకు వచ్చిన తర్వాత కూడా గర్వం పోకుండా ఉంటుందో వారి జీవితంలో నటననే, ఆ నటనలోనే జీవిస్తూ ఉంటారు. సద్గురువు మనల్ని ఇంత అద్భుతంగా సంస్కరిస్తాడు. సద్గురువు ఇచ్చేటువంటి సంస్కారం ఎంత గొప్పదంటే, ఎవరు ఏమి చెప్పినా వినేటువంటి విజ్ఞత మనకిస్తుంది. ఆ విజ్ఞత కావాలి. రెండవది, ఈరోజు సమాజంలో
వ్యక్తులుగా మనము ఎక్కడ నాశనం అవుతామంటే, వ్యక్తుల పట్ల మనకు ఉండేటువంటి అభిప్రాయం ద్వేషం, ద్వేషాన్ని, ఈర్ష్యను, అసంతృప్తిని, వీటిని జయించగలిగితే నిజంగా మన జీవితం సద్గురు మార్గంలో అద్భుతంగా ఉంటుంది. బాబా ఆశించింది ఇదే. ద్వేషం పెంచుకున్నాం అనుకో మా ఒక వ్యక్తి పట్ల, ఏం ప్రయోజనం కలుగుతుంది నీకు? అనవసరంగా ఆరోగ్యం పాడుగాడమే తప్ప ఉన్న బీపీ పెరుగుతుంది, షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, థైరాయిడ్ పెరుగుతుంది, ఇవన్నీ పెరుగుతాయి తప్ప వచ్చే ప్రయోజనం ఏముంది? పోతే ఏముంది? ఒక చిరునవ్వు, ఒక మంచి మాట, ఎవరి పట్ల ఏ అభిప్రాయాన్ని మనసులో పెట్టుకోమో మన జీవితం ఆనందంగా కాదు, ఆరోగ్యంగా ఉంటుంది. ఈ జీవితం దేనికోసం? ఆరోగ్యంగా బ్రతకడానికే కదా. మన శరీరానికి ఏదైనా చిన్నది ఏదైనా వస్తే తట్టుకోగలుగుతామా? మరి అటువంటప్పుడు కోరి రోగాలను మనం ఎందుకు తెచ్చుకోవాలి? బాబా చెప్పినట్టు మనం వీటిని తీసేసామనుకోండి, ఈర్ష్య, ద్వేషం, అసూయ అనేటువంటి దాన్ని, నిజానికి ఆనందం కంటే కూడా ఆరోగ్యం బాగుంటుంది. ద్వేషం ఎవరి పట్లైనా పెరిగిందనుకోండి, మనసులో, మైండ్లో అదే రన్ అవుతుంది. ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తే ఏమొస్తుందమ్మా? ఫస్ట్ బీపీ వస్తుంది, ఊబకాయం వస్తుంది, షుగర్ వస్తుంది. ఈ అవసరమా? ఇవి లేకుండా బ్రతికమని బాబా చెప్తున్నాడు మనల్ని. మనమేమో వాటిని మాత్రమే కోరుకునేటువంటి ఇంకా అదే స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి వీటన్నింటినీ తొలగించుకుంటే బాబా మార్గంలో అద్భుతంగా మనం ఆరోగ్యంగా జీవించవచ్చు. ఆరోగ్యం ఉంటేనే ఆనందం వస్తుందమ్మా. మనం పైకి ఆనందంగా ఉన్నాము, నేను బాబాని రోజు నామజపం చేస్తున్నాను ఇవ్వద్దు. ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటామో ఆరోగ్యమే ఆనందాన్ని తెస్తుంది తప్ప ఆనందం ఉండొచ్చు, ఆనందం కొద్ది కాలం పాటు ఉంటుంది. ఎంతకాలం ఉంటుంది? మన మనస్సు బాగున్నంతసేపు ఆనందంగా హాయిగా నవ్వుతూ ఉంటాం. మనస్సు ఇంకో రకరకాలైన ఆలోచనలకు పోయినప్పుడు మళ్ళీ ఆనందం కనుమరుగైపోతుంది. కానీ నీ శరీరం దేనికి ఉపయోగపడాలి? ఉపయోగపడాలంటే ఎలా ఉండాలి? దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. బాబా తత్వం అంటే కేవలం భజన, కేవలం మంత్రజపం ఇది మాత్రమే కాదమ్మా. బాబా మార్గంలో మనం ఎలా ఉండాలనేటువంటిది నేర్చుకోవాలి. ఇదొక వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటిది. నీ జీవితం ఏ విధంగా వికసింపజేసుకోవాలి, ఏ సమయాల్లో నువ్వు ఎలా ఉండాలి. ఖచ్చితంగా బాల్యంలో మనము అల్లరిగానే ఉండాలి, యవ్వనంలో ఉడుకు రక్తం మరిగిపోతూ ఉండాలి, మధ్య వయసులో సంపాదన పైన ఉండాలి. కానీ కొంత సాధించిన తర్వాత ఖచ్చితంగా నువ్వు ఆధ్యాత్మిక మార్గంలోకి రావాల్సిందే. నీ జీవితంలో మీరు లెక్క పెట్టుకోవాల్సింది ఒకటే. సపోజ్ 60 ఏళ్ళ ఆయుష్ ఉందనుకోండి, 60 ఏళ్ళ ఆయుష్లో ఎన్ని రోజులు, ఎన్ని గంటలు నీ జీవితం సద్వినియోగం అయింది? ఈరోజు గంటన్నర నుంచి మన జీవితం సద్వినియోగం అవుతూ ఉంది. ఇక్కడ జీవితం సద్వినియోగం అయినటువంటి సమయం ఏమిటంటే, ఎవరైతే ఎక్కువ సమయం భగవంతుని యొక్క స్మరణలో ఉంటారో, వారి ధ్యానలో ఉంటారో, ధ్యాసలో ఉంటారో, అటువంటి వారి సమయం మాత్రమే సద్వినియోగం అయినట్టు. కాబట్టి 24 గంటల్లో నా సమయం మొదట కేవలం 5 నిమిషాలు మాత్రమే సద్వినియోగం అయింది. ఎందుకంటే నేను 5 నిమిషాలకు మించి భగవంతుని స్మరణలో లేదు. ఆ 5 నిమిషాల సమయాన్ని నేను పెంచుకుంటూ వస్తున్నాను. నెల రోజులకు వచ్చేసరికి అది 10 నిమిషాలు అయింది, ఒక 2 సంవత్సరాలు వచ్చేసరికి అది 20 నిమిషాలు అయింది. మళ్ళీ నా వయసు పెరుగుతున్నా కొద్దీ నాకు 55-60 ఏళ్ళు వచ్చే నాటికి అది 4 గంటలు 5 గంటలకు చేరితే మన జీవితంలో ఎక్కువ సమయం సద్వినియోగమైనట్టు. కాకాసాహెబ్ దీక్షిత్ పెద్ద వకీలమ్మ. ఆ వకీల్ బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఒకే ఒక నిర్ణయం తీసుకుంటాడు, ఇవన్నీ కావు, నా జీవితం ఎప్పుడు సద్వినియోగం అవుతుందంటే బాబా చరణాల వద్ద వారి ధ్యాసలో గడిపినటువంటి సమయమే నా జీవితంలో సద్వినియోగమైనట్టు, మిగతాదంతా దుర్వినియోగమేనంట. అదేవిధంగా బాబా దగ్గర జీవించినప్పుడు వారు ఫస్ట్ బాబా దగ్గరికి వచ్చినప్పుడు బాబాకు మన మనసులో ఏది ఉద్భవిస్తుందో తెలుస్తుంది. కాకాసాహెబ్ మనసులో ఆ ఆలోచన రాగానే బాబా ఒక మాట చెప్తారు, కాకా నీ జీవిత భారం నాది, నిన్ను నేను విమానంలో తీసుకెళ్తానంటాడు. ఏమిటి విమానం? ఆ రోజుల్లో విమానం ఎక్కడిది? బాబాకు అసలు బాబా టాంగా ఎక్కి రేతా పోవడమే కష్టం, విమానం ఎక్కడిది? విమానం ఏంటంటే కాకాసాహెబ్ దీక్షిత్ ఒకరోజు తన ఇంట్లో భాగవత పారాయణ పూర్తి చేసుకొని తన కొడుకు బాంద్రాలో హాస్పిటల్లో ఉంటే
హేమాడ్ పంత్తో పాటు రైల్లో వెళ్తూ ఉంటే బాబా యొక్క లీలను చెప్తూ 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 తలవాల్చాడు. అదే విమానం. అంటే నీకు ఎటువంటి ప్రయాస లేకుండా సుఖంగా నీ అంతిమ క్షణాన్ని గడుపుతావో, అంతిమ క్షణం సుఖంగా గడుస్తుందో అదే విమానంలో వెళ్ళడం. ప్రతి బాబా భక్తుల్ని మనం ఈ కోరిక తప్పకుండా బాబాని అడగాలి. అన్నీ అడుగుతాం, ఇది ఒక్కటి అడగం. బాబా నా అంతిమ ప్రయాణాన్ని కూడా కాకా సాహెబ్ దీక్షిత్కి ఇచ్చినట్టు విమానంలో తీసుకెళ్ళు బాబా అని అడగాలి. నేనైతే ప్రతిరోజు ఇదే అడుగుతా బాబా. మిగతా అన్నీ అశాశ్వతం. బాబా నా కోసం విమానం సిద్ధం చెయ్యి, అది సమయం ఎప్పుడనేది నీకు తెలుసు, కానీ నేను విమానంలోనే రావాలి. ఈ అతుకుల రోగాలతో బాధపడి ఈ మందులు తిని సెలైన్లు ఎక్కించుకొని ఈ బతుకుల గతుకల్లో నేను రాలేను, నాకు అది భయం. కాబట్టి నన్ను కూడా విమానంలో తీసుకెళ్ళు బాబా అని అడుగుతా నేను. మనందరం అంతిమంగా కోరుకోవాల్సింది బాబా దగ్గర ఇదే అమ్మా. ఇంతకు మించినటువంటిది ఏ కోరిక ఉండదు. కోరికలు లేని స్థితి అంటారు కదా, నిజంగా మీ మనసుకు ఈ కోరిక కనుక కలిగితే ఖచ్చితంగా మనం కోరికలు లేనటువంటి తీరానికి మనం వెళ్తాం. దురదృష్టం ఏంటంటే ఈరోజు సాయిబాబా మందిరాల్లో ఎక్కువ మంది భక్తులు చేరడం, ఎక్కువ మంది భక్తులు రావడం, ఒక మిస్కమ్యూనికేషన్ చేస్తున్నాం మనమే. చాలా మొదటి నుంచి కూడా జరుగుతూ ఉంది. సరే, పిల్లవాడిని ఏదో రకంగా బడిలో చేర్చాలి కాబట్టి వాడికి రకరకాలుగా చెప్తాం. మనకు కూడా రకరకాలుగా చెప్తారు పక్కోళ్ళు, ఎదురుంగోళ్ళు. ఏమని చెప్తారు? నేను బాబాను ఆశ్రయించిన కాంచెలు నా సంపాదన బాగుంది, నా కుటుంబం బాగుంది, నా కోరికలన్నీ తీరుతున్నాయని చెప్పి దాంతో 1కి 10 మంది మనం వచ్చి బాబా ఆశ్రితులుగా చేరిపోతున్నాం. స్కూల్లో కూడా అంతే. మొదట చేరినప్పుడు పిల్లవాడికి ఏమీ చెప్పడు మాస్టర్, చాక్లెటు బిస్కెట్ ఇచ్చుకుంటా వాడిని క్లాస్లో కూర్చోబెట్టుకునేంత వరకు, వాడు అల్లరి చేయనంత వరకు వాడిని అలాగే లాలిస్తాడు. ఇక్కడ కూడా బాబా మనల్ని అలానే చేస్తాడు. కానీ బాబా లక్ష్యం అది కాదు. మనం గుంపులుగా రావడం కేవలం కోరికల కోసమే. బాబా గుడికి వస్తే కోరికలు తీరుతాయి, అన్నదానం చేస్తే పుణ్యం వస్తుంది, ఇందులోనే ఉన్నామనుకో అమ్మ, విమానం మనకు రాదు. గుర్తుపెట్టుకోండి, విమానం రావాలంటే బాబా యొక్క తత్వాన్ని మనం లోతుగా అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్నప్పుడే విమానం వస్తుంది. ఇవన్నీ అర్థం చేసుకోకుండా నాకు ఇప్పుడు నేను చెప్పానని చెప్పి మీరు మనసులో వెంబడే బాబా నాకు విమానం పంపి అంటే రాలేదు. విమానంలో ఎక్కాలంటే టికెట్ కొనుక్కోవాలి, అర్హత ఉండాలి. మనం వేరే లోకానికి పోతున్నాం కాబట్టి వీసా కూడా రావాలి. వీసా అప్రూవల్ ఉండాలి కదా మరి బాబా దగ్గర. మనకు ఆ అప్రూవల్ రావాలంటే ఆయన చెప్పినట్టు కొంతనైనా మన జీవితాన్ని మనం మార్చుకోవాలి, మలుచుకోవాలి. ఆ విధంగా మార్చుకుంటే మన జీవితం అద్భుతంగా బాబా మార్గంలో సాగుతుందమ్మా. మీకు ఎక్కడా దొరకనటువంటి శాంతి, ఎక్కడా దొరకనటువంటి సుఖం కేవలం బాబా దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఒక మాట రాస్తాడు హేమాడ్ పంత్, సద్గురు చరణాలను ఆశ్రయించినటువంటి వారి దుఃఖాలన్నీ కూడా సుఖాలుగా మారిపోతాయట. ఎట్లా మారుతాయి? దుఃఖం సుఖంగా మారడం ఏమిటి? ఎందుకు మారుతాయో తెలుసా? కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం పట్ల కుంగిపోకుండా బాబా ఉన్నాడనేటువంటి ధైర్యంతో నువ్వు ఉండగలిగావు అనుకో అమ్మా, ఆ కష్టంలో కూడా సంతోషంగా ఉండగలుగుతాం. బాబా చెప్పినటువంటి సబూరి అనేటువంటి మాటకు అర్థమైంది ఓర్పు. ఓర్పు కదా, ఓర్పు. ఇంకెప్పుడు పోతుందో ఈ కష్టం. నిందిస్తూ సహనంగా ఉండడం కాదు, సంతోషంతో కూడినటువంటి ఓర్పు ఉన్నప్పుడు మాత్రమే నువ్వు త్వరగా బయటపడగలుగుతావు దాంట్లో నుంచి. చాలామంది నిష్ఠూరాలు, ఈ కష్టం రాగానే నాకే ఎందుకు ఈ కష్టం, బాబా నేను నీ బిడ్డను కాదా అని అడుగుతూ ఉంటాం. కానీ బాబా వద్ద కష్టం వచ్చినప్పుడు ఇలా నిష్ఠూరాలు పోయేవాళ్ళు, బాబాని నిందించేవాళ్ళు బాబాని అర్థం చేసుకున్నట్టే. ఎందుకనంటే ఆ కష్టంలో కూడా బాబాతో మనం చెప్పుకోగలగాలి, బాబా ఇది ఏ శిక్షణ ఇవ్వడానికి నాకు ఈ కష్టం తెప్పించావు, ఏం బోధించదలుచుకున్నావో నాకు ఈ కష్టంలో. కాబట్టి బాబా ఈ కష్టకాలంలో కూడా నువ్వున్నావు అనేటువంటి ధైర్యంతో నేను సుఖంగా ఉండగలుగుతాను. బాబా చెప్పినటువంటి జీవితానికి 2 ఆధారం అమ్మా. ఒకటి శ్రద్ధ, రెండవది సబూరి ధైర్యం. ధైర్యం ఉంటేనే సబూరి ఉంటుంది, ధైర్యం లేకపోతే సబూరి ఉండదు. ఆ ధైర్యాన్ని కనుక మనం నింపుకోగలిగితే, ఈరోజు మనం తల్లిదండ్రులకు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏ భరోసాతో బ్రతుకుతామమ్మా? ఖచ్చితంగా నా తల్లిదండ్రులు నన్ను ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థితికే తీసుకెళ్తారు అనేటువంటి ధైర్యంతోనే బ్రతుకుతాం కదా. బాబా దగ్గర కూడా
అదే ధైర్యంతో, అదే విశ్వాసంతో మనం ఉండగలిగితే నిజంగా మన జీవితం అద్భుతం. హేమాడ్ పంత్ చెప్పినట్టు సద్గురు చరణాల వద్ద కష్టాలన్నీ సుఖాలుగా మారిపోతాయి. ఒక గొప్ప అనుభవం మనకు వచ్చేస్తుంది. ఏంటంటే కష్టకాలంలో కూడా మనం ఏమీ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఆ కష్టం నుంచి గట్టెక్కించడానికి నా సద్గురువు నాతో ఉన్నారు అనేటువంటి ధైర్యాన్ని కనుక మనం నింపుకోగలిగితే అదే అద్భుతంగా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అమ్మ, మనకు ఎవరో వచ్చి ధైర్యవచనాలు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరో వచ్చి మనకు బోధ చేయాల్సిన అవసరం లేదు. మీ చేతిలోనే గొప్ప ఆయుధం ఉంది. అదే శ్రీ సాయి సచ్చరిత, అదే మీకు సత్సంగం, అదే మీకు మార్గదర్శనం. ఇంతకు మించినటువంటిది ప్రపంచంలో ఎక్కడా లేదు. అమ్మ, మనకు అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు ఉన్నాయి. రామాయణం ఉంది, భాగవతం ఉంది, అనేక ఇతిహాసాలు ఉన్నాయి. వీటన్నింటికంటే కూడా ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా పారాయణ చేస్తున్నటువంటి గ్రంథం ఒక శ్రీ సాయి సచ్చరితమ్మ. ఎందుకు? అందులో నువ్వు ఎలా బ్రతకాలో రాసింది, ఎలా నువ్వు నీ జీవితాన్ని మలుచుకోవాలో. నీ జీవితాన్ని ఎవరు మలచరు. శ్రీ సాయిబాబా కూడా దిగొచ్చి ఇక్కడ కూర్చొని నీ జీవితాన్ని మలచడు. నీకు నువ్వే నీ జీవితాన్ని మార్పు చేసుకోవాలి. అటువంటి గొప్ప మార్గదర్శనం శ్రీ సాయి సచ్చరితలో ఉంటుంది. శ్రీ సాయి సచ్చరిత ఒక రకంగా చెప్పాలంటే తల్లి లాంటిది. అది శ్రీ సాయి సచ్చరిత ఇచ్చినటువంటి అనుభవం ఎలా ఉంటుందంటే, అనేక మందికి ఎంత గొప్ప ధైర్యం అంటే, రాత్రిపూట గుండెలో దడగా ఉంది. ఏం చేస్తారు తెలుసా? చాలామంది సచ్చరితను అలా పక్కన టీపాయ్ మీద పెట్టుకొని గుండె దడ వచ్చినప్పుడు ఒక్కసారి హృదయానికి హత్తుకుంటారు. హత్తుకొని అందులో ఉన్నటువంటి 4 అక్షరాలను చదువుకుంటే గుండె దడ పోతుంది. అందుకనే సచ్చరితను నేను సంజీవనంగా పోలుస్తాను. సంజీవని అది మన జీవితానికి. అక్షర గులికల సంజీవనం, అమోఘ లీలల సారం, లీలా మానుష చరితం, సచ్చరితం సాయి చరితం. ఎస్, మన జీవితాలకు ఏదైనా అక్షర గులికలు, ఆ గులికలు మనకు సంజీవినిలా పనిచేస్తాయి. అంత గొప్పది శ్రీ సాయి సచ్చరిత. అంతేకాదు, హేమాడ్ పంత్ మనకి ఎంత పరోపకారం చేశారో తెలుసా అమ్మ? ఆయన రాస్తారు, బాబా తన చరిత్ర రాయడానికి అంగీకరించరు అనేటువంటి భయంతో షామాను ముందు పెట్టి అనుమతి తెచ్చుకొని తృప్తి పడతాడు మనసులో. అమ్మయ్యా, బాబాను సజీవంగా చూడలేమో అనేటువంటి భవిష్యత్ తరానికి ఈ కథామృతము వారి యొక్క సజీవ దృశ్యమవుతుంది అని అంటారు. ఈరోజు సచ్చరిత చదువుతుంటే, గోధుమ నీళ్ళ చదువుతుంటే కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది కదమ్మా. ద్వారకామయిలో ఆ 4 మహిళలు పిండి విసురుతున్నటువంటి దృశ్యం మన కళ్ళ ముందు కదలాడుతుంది కదా. అంత సజీవంగా శ్రీ సాయి సచ్చరితను రాస్తారు. హేమాడ్ పంత్ ఒకసారి రిటైర్ అయిన తర్వాత సంసారం పెద్దది. తన స్నేహితుడు అడుగుతాడు, అన్నా చించినీకర్, బాబా ఈ అన్నా సంసారం పెద్దది, కొంచెం ఇంకొక ఉద్యోగం దొరికితే ఇతని సంసారం కొన్ని రోజులు ఉద్యోగం చేస్తే బయటపడుతుంది అని అంటే, బాబా చెప్పినటువంటి ఒక్క మాటను గుర్తుపెట్టుకుంటాడమ్మా. ఇంకేం గుర్తుపెట్టుకోడు హేమాడ్ పంత్. ఎంత అద్భుతమైనటువంటి మాట అంటారో తెలుసా బాబా? ముందు నా పని చెయ్యని ప్రపంచం సుఖమయమవుతుంది అంటారు. ఈరోజు సుఖమయమైందా లేదా? ఈరోజు అంతో కొంత మనం ప్రశాంతంగా ఉంటున్నామంటే సాయిబాబా ఆశ్రయం, సచ్చరిత ఆశ్రయమే కదా. ముందు నా పని చేయి, ప్రపంచం సుఖమయమవుతుంది, వీరి ఇంట్లో అన్న వస్త్రాలకు ఏ రోజు లోటు ఉండదు అని అంటారు. హేమాడ్ పంత్ తన జీవితంలో ఎప్పుడు దేనికోసం వెతుక్కోలేదు, దేనికోసం బాబాని అడగలేదు. ఒక్క మాటతోటి మనం కూడా ఒక్కసారి మనం బాబాను ఆశ్రయిస్తే మనం దేనికోసమో వెతుక్కోవలసినటువంటి, అడుక్కోవలసినటువంటి అవసరం లేదనేటువంటి నిర్ణయం మనం తీసుకుంటే జీవితం చాలా ప్రశాంతంగా ముందుకెళ్తుంది. అంతేకాదు, సచ్చరిత మనకు గొప్ప పాఠం నేర్పిస్తుంది. ఏందో తెలుసా? కృతజ్ఞత. బాబా మార్గంలో కృతజ్ఞత లేకపోతే నువ్వు ఎన్నిసార్లు సచ్చరిత పారాయణ చేయి, నువ్వు ఏమైనా చేయి, దానికి ఫలితమే ఉండదు. హేమాడ్ పంత్ ఒక దగ్గర రాసుకుంటారు, ఇంత గొప్ప సాయి సత్పురుషుడి యొక్క సాంగత్యాన్ని నాకు ప్రాప్తింపజేసినటువంటి
నా మిత్రులైనటువంటి నానాసాహెబ్ చందోర్కర్కు, కాకాసాహెబ్ దీక్షిత్కు ఆజన్మాంతం రుణపడి ఉంటాను అంటారు. కృతజ్ఞత. సచ్చరిత అణువణువున నీకు కృతజ్ఞత నేర్పించాలి. ఆ కృతజ్ఞతను మనం గ్రహించాలి. బాబా నా జీవితంలోకి వచ్చినందుకు నేను ఎలా రుణం తీర్చుకోవాలి, నాకు చేసిన మేలుకు నువ్వు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలని చెప్పి మనం అడుగుతాం. కృతజ్ఞత చాలు. కృతజ్ఞత కలిగి ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా బాబా మార్గంలో ఒక మంచి స్థితిని మనం పొందగలుగుతాం. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం వస్తుందంటే ఎవరమైనా మనము తాత్సారం చేస్తామా? చేయం కదా. కేవలం బాబా మార్గంలోనే తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని మనం సాధించుకోవచ్చు. తక్కువ శ్రమ ఏమిటి? బాబా రెండు విషయాలు చెప్పాడు. నామస్మరణకు శ్రమించాల్సినటువంటి అవసరం ఉందా? బండలు మోయాల్సిన అవసరం లేదుగా. రెండవది, గురు కథా శ్రవణానికి మనం పెద్దగా ఏమీ ప్రయాసపడాల్సిన అవసరం లేదు కదా. ఈ రెండు చేస్తే చాలు. నామస్మరణ, సద్గురు కథాశ్రవణం, సత్సంగం, ఇవే మన జీవితానికి తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం. మనం చాలామంది మార్కెట్లో తక్కువ ధరకు అమెజాన్ వాళ్ళు వీళ్ళు సేల్ పెడతారు పండుగలప్పుడు. ఇప్పుడు తక్కువ ధరకు ఎక్కువ వస్తువులు వస్తాయంటే ఎట్లా మనం త్వరితగతిన వాటిని ఆర్డర్ పెడతామో ఇది కూడా అంతే. మన జీవితంకి ఇదే ముఖ్యం, దానికంటే ఇదే ముఖ్యం. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేటువంటి సచ్చరితను మనము తప్పకుండా మనం ఆశ్రయించాలి. బాబా చెప్పినటువంటి దాన్ని కాకుండా మిగతా అన్నీ చేస్తూ ఉంటాం మనం. బాబా ఒకే ఒక మాట చెప్తాడు, వ్రతాలు, ఉద్యాపనలు, ఉపవాసాలు, కఠినమైనటువంటి దీక్షలు ఏవీ అవసరం లేదు. కేవలం గురు కథాశ్రవణం మాత్రమే నీకు ఫలితాన్ని అందిస్తుంది. ఏ విధంగా? త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో చేసినటువంటి పూజ యజ్ఞయాగాదుల కంటే కూడా ఈ కలియుగంలో ఈ సత్పురుషుని యొక్క కథాశ్రవణం వాటన్నింటికి మించినటువంటి ఫలితాన్ని ఇస్తుందట. ఎందుకంటే ఈ కలియుగంలో యజ్ఞయాగాదులు చేయలేము, పూజాది కార్యక్రమాలు మనం నియమంగా చేయలేము. ఇవి చేయలేనటువంటి వారి కోసం ఈ కలియుగంలో సద్గురువు అనేటువంటి దైవం ద్వారా కేవలం ఒక సునాయాసమైనటువంటి ఉపాసన, అదే శ్రవణం. గురు కథాశ్రవణంలో ఎవరైతే ఉంటారో, హేమాడ్ పంత్ రాస్తారు కదా, గురు కథాశ్రవణంలో ఉన్నటువంటి వారిని బాబా కాళ్ళకు తడి అంటకుండా సముద్రాన్ని దాటిస్తారు. కాళ్ళకు తడి అంటకుండా అంటే సముద్రం పైన నడవడం కాదు. కాళ్ళకు తడి అంటకుండా అంటే నువ్వు అకర్మలు చేయకుండా నీ జీవితాన్ని ఒడ్డుకు చేరుస్తావు. నువ్వు కనుక బాబా చెప్పినటువంటి మార్గంలో నడవగలిగితే నీకు ఏ ఒక్క కర్మ అంటకుండా, కాళ్ళకు తడి అంటకుండా అంటే మనం నడిచేది భూమిపైన కాబట్టి మనం చేసేటువంటి కర్మలన్నీ కూడా మనం నడుచుకుంటూ చేసేటువంటి కర్మలు ఎక్కువ చేస్తాము. కాబట్టి బాబా మన యొక్క కర్మలు మనకి ఏమీ కూడా అంటకుండా ఆ జన్మను మనల్ని ఒడ్డుకు చేరుస్తాడు. దీన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక మాట రాసుకుంటారమ్మా హేమాడ్ పంత్ చివరిలో, ఇది మన జీవితంలో మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఆ ఆనంద స్వరూపాన్ని చూసిన తర్వాత నా ఆకలి దప్పికలు హరించుకపోయాయి అంటారు. ఏం దీని అర్థం? ఆకలి దప్పికలు లేకుండా ఏ మనిషి అయినా ఉంటాడా? వారు చెప్పినటువంటి ఆకలి దప్పికలు ఏమిటంటే కోరికలు, వ్యామోహం. ఆ ఆనంద స్వరూపాన్ని చూసిన తర్వాత కోరికలు, వ్యామోహం అనేటువంటిది నశించిపోవాలి మన జీవితంలో నుంచి. ఆ ఆనంద స్వరూపం ముందు హేమాడ్ పంత్ రాస్తారు, ఆ ఆనంద స్వరూపం ముందు ఇతర సుఖాలు, ఆనందాలు నాకు తుచ్చమనిపించాయి, అవి అసలు లెక్కలో లేనటువంటివి. ఇటువంటి భావంలోకి మనందరం రాగలగాలి. అప్పుడే మన జీవితం ఒక మానవీయ కోణంలో ఒక మనుషులుగా మనం బ్రతకాలంటే బాబా చెప్పినటువంటి బోధనలో ఏదైనా ఒకదాన్ని ఆచరించి చూపెట్టండి అమ్మా. పరోపకారం కానీ, కృతజ్ఞత కానీ, వీటిలో ఏదో ఒక్కదాన్ని మనం పట్టుకోగలిగితే మన జీవిత నావ సురక్షితంగా తీరానికి చేరుతుంది. ఆ తీరానికి చేరేటువంటి దాంట్లో భాగంగానే ఈరోజు మనం సత్సంగాలు కానీ, బాబా యొక్క తత్వ ప్రచారం కానీ, సచ్చరిత కానీ, ఇవన్నీ అందులోనే భాగం. మీ అందరికీ నా యొక్క వినతి ఏమిటంటే, చాలామంది ఈరోజు ఇక్కడ కలిసి ఉన్నారు. మీరు కలిసినప్పుడు కూడా బాబాకు సంబంధించినటువంటి 4 లీలలు మాట్లాడుకోండి, అదే అద్భుతమైనటువంటి సత్సంగం అవుతుంది.
సత్సంగం అనేటువంటిది ప్రత్యేకంగా కుర్చీలేసి వేదికలు ఏర్పాటు చేస్తేనే సత్సంగం కాదు. ఈ వేదిక పట్ల మీకు ఆసక్తి కలగాలంటే ఫస్ట్ మీరు వ్యక్తిగతంగా మీరు దాన్ని ఎంపవర్ కావాలి, దాని పట్ల మీకు ఆసక్తి కలగాలి. కలిగినప్పుడే ఇటువంటి కార్యక్రమాలు పెట్టినప్పుడు మనకు ఒక ఉపయోగం ఉంటుంది. ఇటువంటి సత్సంగ కార్యక్రమాలు దేనికోసమో తెలుసా? వినడం కోసం కాదు. దేనికోసం అంటే మనం వ్యక్తులుగా మనం చేసుకున్నటువంటి అవగాహన పైన ఒక పరిశీలన చేసుకోవడానికి ఉపయోగపడుతుంది వేదికలు. నువ్వు అసలు అవగాహనే లేకుండా కేవలం ఒక సత్సంగానికో 2 సత్సంగాలకో వస్తే కాదు, నిత్యం నీ మనస్సులో నీ గృహంలో ఖచ్చితంగా సత్సంగం జరగాలి. జరిగినప్పుడు నీ మనసులో ఏవైతే సంశయాలు వస్తాయో ఆ సంశయాలు వచ్చినటువంటి వాటికి ఇటువంటి కార్యక్రమాలు నీకు సందేహాలను నివృత్తి చేయడానికి అవి ఉపయోగపడతాయి. ఆ విధంగా సత్సంగం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. అట్లా ఆసక్తి కలిగి ఉన్నటువంటి వారి జీవితాలు మహాద్భుతంగా ఉంటాయి. ఎందుకనంటే ఇంకా వేరే ఆలోచన ధ్యాస ఉండదు. చాలామందికి తప్పుగా అనుకోవద్దమ్మా. చాలామందికి ఏముంటుందంటే ఎంత బాబా భక్తులైనా ఆమె 15 కాసుల బంగారు గొలుసు చేయించుకుంది, నాకు లేకపాయనే, కానీ గొప్ప బాబా భక్తులు. ఇవి పోవాలి, పోలిక పోవాలి, అసూయ పోవాలి. ఆమెకు భగవంతుడు ప్రాప్తింపజేశాడు, నీకు ఇంకేదో ప్రాప్తింపజేసి ఉంటాడు. ఆమె ఇంట్లో రోజు భర్త చివాట్లు పెడుతూ ఉంటాడు, 16 కాసుల బంగారం ఉన్నా, కానీ నీ ఇంట్లో నీ భర్త ఆనందంగా నిన్ను చూసుకుంటాడు. అది గొప్పదా, ఇది గొప్పదా? పోలిక ఇలా ఉండాలి. ఆమె 16 కాసులు ఉందని కాదు మన పోలిక. ఆమె ఇంట్లో లేనటువంటిది ఏంది, నా ఇంట్లో ఉన్న అదృష్టం ఏమిటి? దీన్ని వెతుక్కోగలిగితే అసూయలు పోతాయి, ద్వేషం పోతుంది. మనం ఆనందంగా మన జీవితాన్ని బాబాతో గడపడానికి మనం ఎవరి కోసము జీవించట్లేదు, మనం ఎవరికి రుణం కాదు, కేవలం మనం నా సద్గురువు కోసం నేను జీవిస్తున్నాను, ఆయనతోటే నాకు రుణానుబంధం. ఈ బంధాలన్నీ కూడా వచ్చి వెళ్ళిపోయేటువంటివే. ఒకసారి నానాసాహెబ్ చందోర్కరు తన స్నేహితులతో పాటు షిరిడీకి వస్తారు. వాళ్ళందరూ మేము వెళ్ళిపోవాలి అంటే బాబా అంటాడు, ఇప్పుడు వద్దు, సాయంత్రం వెళ్ళండి భోజనం చేసి అంటారు. లేదు మేము వెళ్ళాల్సిందే అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతే నానాసాహెబ్తో బాబా ఒక మాట అంటారు, నానా మనల్ని విడిచి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు కాదు, మనతో ఎవరు శాశ్వతంగా ఉంటారో వారితోటే మనం సఖ్యతగా ఉండాలి అని చెప్పి చెప్తారు. ఎవరు శాశ్వతంగా చివరంత వరకు ఉండేది మనతోటి, ఎవరు ఉంటారు మనతోటి శాశ్వతంగా చివరంత వరకు అనేటువంటి దాన్ని మీరు నిర్ణయించుకోండి. కొద్ది కాలానికి భర్తకు భార్య దూరం కావచ్చు, కాలగతిలో భార్యకు భర్త దూరం కావచ్చు, అనేక దూరం కావచ్చు బంధనాలు, కానీ శాశ్వతంగా చివరంత వరకు నీతో ఉండేటువంటి ఆ రుణానుబంధం ఏదో నువ్వు గుర్తించినప్పుడు నువ్వు ప్రశాంతంగా నువ్వు జీవితాన్ని ముందుకు సాగించగలుగుతావు. కాబట్టి ఈ సత్సంగం మీకు కొద్దిపాటి అవగాహనైనా కల్పిస్తే, కొద్దిపాటి పాఠాన్నైనా మనం ఇక్కడి నుంచి ఒక్క అంశాన్నైనా మీరు ఎవరైనా పట్టుకోగలిగితే అదే మీరు ఇక్కడ ఉన్నటువంటి బాబాకి ఇచ్చేటువంటి అసలైనటువంటి దక్షిణ, అదే కృతజ్ఞత. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय।